ఏం చేసినా ముస్లింలు, పాకిస్తానీలు నీకు నేనున్నా అంటూ ఈ అధ్యాయం వచ్చింది. ఏకాదశ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగం. అంటే భగవంతుడు మనకున్నాడు అని చెప్తున్నాడు. నన్ను చూచుటకు శక్యము కాదు, ఇటువంటి విశ్వరూపంలో నన్ను నీకంటే ఇతరులు ఎవ్వరూ చూచి ఉండలేదు. విశ్వరూపం ఆయనది వచ్చిందంటే ఆయన యొక్క ఈ విశ్వం అంతటా ఆయనను దర్శించు, ప్రతిలో ఆయనను చూడు, ఆయననే అనుకో అన్ని. ఇట్టి ఘోరమైన నా విశ్వరూపంను చూసి నీవు భయపడకు. జరిగే యుద్ధాన్ని చూసి ఏం భయపడకండి ఎవరు. భగవంతుడు మన వైపు ఉన్నాడు. చిత్త వ్యాకులము చెందకము, నీవు భయరహితుడివై సంతోషాన్వితో మనసు గలవాడై పూర్వం నేను ధరించున్న రూపంలోని నిస్సగా చూడుము. సంజయ్ వాచ, సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్తున్నాడు కదా కూర్చొని, ఆయన యొక్క వాక్యం కూడా ఇస్తున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఇట్లా చెప్పి మరల తన మున్పటి రూపమును చూపెను. మహాత్ముడగు ఆ శ్రీకృష్ణమూర్తి సౌమ్య రూపమును దాల్చి భయభీతుడగుచున్న అర్జునుని ఓదార్చెను. చూసినారా, మనం భయపడుతున్నాం, యుద్ధం జరుగుతుంది, ఏమవుతుందో ఏమో, ఎంతమంది నష్టం పోతారో ఏంటో అని. ఏం అక్కర్లేదు, భగవంతుడు మనకి ప్రసన్న వదనుడై ప్రసన్నంతో మనకు ఉన్నాడు అని ఈ యొక్క పేజీ వచ్చింది పూజ చేయగానే తీస్తే. శ్రీకృష్ణ ప్రసన్నమైనదై మానవ సంబంధమైన నీ మున్పటి రూపంను చూచి ఇప్పుడు ప్రసన్న చిత్తుడను పూర్వ స్వభావంను కలవాడనే స్వస్థత చెందినాను అని అర్జునుడు అంటున్నాడు. మనం కూడా అందాం, భగవంతుడు మనకు ఉన్నాడు కదా, ఇంకెందుకు మనకు భయం. మహాతపస్సు చూడదగిన ఈ రూపంను నీవి ఇప్పుడు చూచిచున్నావో, మహాతపస్సు చూడదగిన ఏ రూపంను నీవిప్పుడు చూచినావో అట్టి చూడశక్యం కాని నా ఈ విశ్వరూపంను దేవతలు కూడా సర్వకాలంలో యందు చూడవలెనని కోరిక గలవారై ఉన్నారు. కానీ దేవతలకు నా దర్శనము దుర్లభము. అంటే దేవతలకు కూడా అర్థం కాని ఆయన యొక్క ఆ విశ్వరూపము అర్జునునికి చూపించాడు. అలా ఇప్పుడు ఆ నరేంద్ర మోడీ గారు మన గురించి పూజలు చేస్తూ ఆ యుద్ధాన్ని కంట్రోల్ చేయమని మిలిటరీకి ఆర్డర్ పాస్ చేస్తూ భగవన్నామమే జపిస్తూ భగవంతుని ఎల్లవేళలా పూజిస్తూ ఆ శివాజ్ఞ తీసుకొని శ్రీరాముని గుడి కట్టి హిందుత్వాన్ని కాపాడుతూ మనకు రక్షణగా నిలిచినాడు. కాబట్టి మనకు కానీ మన దేశానికి కానీ నరేంద్ర మోడీకి కానీ ఆయన యొక్క విశ్వరూప ఆశీస్సులు ఉన్నాయి. ఎవరేం చేయలేరు ఆయనని. ఏ దేశం కూడా ఆయనకి తల వంచాల్సిందే. పూర్వజన్మలో ఆయన భీష్ముడు, ఆ జన్మలో తను సేనాధిపతిగా ఉన్నాడు. కాబట్టి ఈ జన్మలో నరేంద్ర మోడీగా పుట్టి ఆ దేశంలో అనుభవించని సింహాసనము ఈ జన్మలో అనుభవించడం అంటే అప్పుడు చేయాల్సిన కర్తవ్యాన్ని, అప్పుడు రాజుగా ఉండాల్సిన వాడు ఇప్పుడు ఉంటూ మన దేశాన్ని సంరక్షిస్తున్నాడు అని ఆ శ్రీకృష్ణ భగవానుడు నా నోటితో పలికిస్తున్నాడు. నమస్తే నమస్తే మహాదేవ శంభో, నమస్తే నమస్తే శ్రీకృష్ణ, నమస్తే నమస్తే మహేష, నమస్తే నమస్తే దుర్గాదేవి. ఆ శ్రీకృష్ణార్జునులకు మరియు ఆ గణేష భగవానుడికి సర్వదా అందరికీ నమస్కరిస్తూ ఈ యొక్క వాక్యం మనం చెప్పుకున్నాము.